హలో ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్. వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్. రీసెంట్గా నేను బిగ్ బాస్ రివ్యూస్ చేయకుండా ఉంటా కారణం ఏంటి అంటే నేను తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ విజిట్ చేశాను. కుదిరితే నేను దాని గురించి వ్లాగ్ చేస్తాను. మీకు అవన్నీ అక్కడ ఎలా ఎలా వెళ్ళాలి, ఎంత ఎంత బడ్జెట్లో అవుతుంది ఇవన్నీ కూడా చెప్తాను. సో ఈరోజు నేను చెప్పే బిగ్ బాస్ రివ్యూలో మెయిన్ కంటెంట్ ఏంటి అంటే నాకు మెయిన్గా ముగ్గురు నచ్చలేదు దీంట్లో. ముగ్గురు ఎవరంటే, ఒకటి సోనియా, నెక్స్ట్ నిఖిల్, తర్వాత మన యాంగ్రీ స్టార్, అగ్రెసివ్ స్టార్ పృథ్వీని చూస్తే నాకు లిటరల్గా ఇవాళ మెంటల్ ఎక్కిపోయింది. ఈ దరిద్రుడిని ఎందుకు తీసుకొచ్చారా అని. సింపుల్, ఈ వేస్ట్ గాడిని ఎందుకు తీసుకొచ్చారు, అసలు వీడు ఏ సీజన్ చూసి దీంట్లోకి వచ్చాడు, అసలు ఈ స్క్రాప్ బ్యాచ్ అంతా ఎందుకు ఒకటైపోయారు, దీనికి మళ్ళీ క్లాన్ ఒకటి తయారైంది. పాపం దాంట్లో అనవసరంగా విష్ణుప్రియ బలవుతుంది. ఆ క్లాను దరిద్రపు క్లాన్ అది. దాంట్లో విష్ణుప్రియని పెట్టారు. సో నేను ఫటాఫట్ మీకు ఇవాళ జరిగిన 3 గేమ్స్ గురించి మీకు చెప్తాను. దాంట్లో నాకు నచ్చింది ఏంటి అంటే, మెయిన్గా నాకు ఫస్ట్ గేమ్లో పృథ్వీ నచ్చలేదు, సెకండ్ గేమ్ ప్రేరణ నచ్చలేదు, థర్డ్ గేమ్లో వచ్చేపటికి నాకు సోనియా, నిఖిల్ నచ్చలేదు. చిన్నోడు పెద్దోడు మధ్యలో ఈ నస సోనియా, వీళ్ళంతా కలిపి ఒక బ్యాచ్లో ఉన్నారనమాట. ఈ బ్యాచ్ అంతా ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి ఏంటి అనేది. సోనియా వచ్చేపటికి ఒక మహారాణి, నిఖిల్ మహారాజు, పృథ్వీ మంత్రి. వీళ్ళు మిగిలినందరూ బంట్లు, వాళ్ళు చెప్పినట్టు వినే రకాలన్నమాట అందరూ. నబీల్ ఇవాళ మెంటల్ ఎక్కించాడు గేమ్. నబీల్ ఆడిన గేమ్ అసలు మెచ్చుకోవచ్చు. తను టాప్ 5లో ఖచ్చితంగా అడుగు పెడతాడు. ఇంప్రెసివ్ గేమ్, ఇంప్రెసివ్, సూపర్ ఆడాడు అసలు గేమ్ మాత్రం. నేను ఎపిసోడ్లో నామినేషన్స్ అయినాయి. నామినేషన్స్ కూడా పెద్ద అన్ని పులిహార నామినేషన్స్, పెద్ద ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే తెలిసిందే కదా, ఊరికే చిన్న చిన్న వాటికి కూడా నామినేషన్ చేసుకొని ఏదేదో రీజన్ చెప్పుకొని ఎక్కడెక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. దీంట్లో నాకు నచ్చింది ఏంటి అంటే, ప్రేరణ ఎప్పుడు ఒక కాన్సెప్ట్లో ఉండిపోయింది. ఒక కంటెంట్ క్రియేటర్ అంటే తన ఒక పాయింట్, తన ఒక మైండ్ సెట్తో ఉండిపోయింది. అదేంటి అంటే ఏదైనా పాయింట్ చెప్పాలంటే గట్టిగా అరిసి ఏదో చెప్తున్నాను అని ఫీల్ అయ్యేలాగా ఆ అమ్మాయి తనకు తానే అగ్రెసివ్గా ఫీల్ అయిపోతుంది. సో అదొకటి తగ్గించుకుంటే బాగుంటుంది. ప్లస్ ఈ సీజన్ సోది సీజను. దీంట్లో విన్నర్ ఎవడైనా కూడా అనవసరం, మనకి వేస్ట్. అసలు ఎవరి దగ్గర ఏ పాయింట్లు లేవు, ఏదో మనం చూస్తున్నాం అది దిక్కు లేక. ఫస్ట్ గేమ్ వచ్చేప్పటికి ఫోటో పెట్టు. ఈ ఫోటో పెట్టు కాన్సెప్ట్ ఏంటంటే 2 బాక్సెస్లో ఉంటాయి. దాంట్లో ఏంటి అంటే చీఫ్స్ ఎవరైతే ఉంటారో నిఖిల్ ప్లస్ అభయ్. నిఖిల్ టీం వచ్చేపటికి శక్తి టీము, అభయ్ టీం వచ్చేపటికి కాంతారా టీము. సో దీంట్లో ఏంటి అంటే ఈ రెండు బాక్సెస్లో ఫోటో ఫ్రేమ్స్లా ఉంటాయి అన్నమాట. ఆ ఫోటో ఫ్రేమ్స్లో ఏంటి అంటే నిఖిల్ చీఫ్స్, నిఖిల్ ప్లస్ అబ్బాయిది ఫొటోస్ పెట్టాలన్నమాట. ఎవరు ఎక్కువ ఫొటోస్ ఉంటే ఆ టీం గెలిచినట్టు. ఇదేంటంటే ఫుడ్ గురించి అనమాట. లాస్ట్ వీక్ చెప్పినట్టుగానే ఈ వీక్ కూడా ఫుడ్ గురించి టాస్క్ జరుగుతున్నాయి అనమాట. సో ఈ టాస్క్లో ఏమవుతుంది అంటే, అబ్బాయి తరపు నుంచి నబీల్ వస్తాడు, నిఖిల్ తరపు నుంచి మన యాంగ్రీ, అగ్రెసివ్, వేస్ట్ పృథ్వీ వస్తాడు. వచ్చి ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి గేమ్ ఆడుతూ రాదు. ఏంటి అంటే ఎదురోడిని తక్కువ చేసి, లేకపోతే కింద పడేసో, లేకపోతే వాళ్ళ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పక్కకు పారేయటం, సంథింగ్ ఏదో చేసేసి వాళ్ళు ఎలాగోలా దాన్ని గేమ్ని కన్ఫ్యూజ్ చేసేసి చెత్త చిరాకు చేసేసి అసలు దరిద్రం చేస్తారు గేమ్ నన్ను. నేను చెప్తా 1 by 1 వస్తాను ఎవరెవరు చేస్తారనేది. దీంట్లో తెలిసిపోద్ది అసలు మొత్తం బ్యాచ్ స్క్రాప్ అంతా ఇక్కడే ఉండిపోయింది. పృథ్వీ వచ్చి నిఖిల్ ఫొటోస్ పెట్టాలి, నబీల్ వచ్చి అభయ్ ఫోటో పెట్టాలి. సో ఇద్దరు బాగానే ఆడుతున్నారు. ఒక్కనొక టైంలో నబీల్ ఏం చేస్తాడంటే అభయ్ ఫొటోస్ అన్నీ వాళ్ళ ఫ్రేమ్లో పెట్టేస్తాడు. పృథ్వీ వాళ్ళ టీంలో వచ్చేపటికి కొన్ని ఫొటోస్ ఖాళీ ఉంటాయి కదా, దాంట్లో పెట్టాలన్నమాట. ఎందుకు అంటే ఎవరు ఎక్కువ ఫొటోస్ ఉంటే వాళ్ళు వినర్స్ అనమాట. సో వినర్స్ అయితే నబీల్ వెళ్ళి పెడతానంటే పృథ్వీ ఏం చేస్తాడు, అసలు టచ్ చేయకూడదు. అంటే ఒకరికొకరు పట్టుకోకుండా జస్ట్ డిఫెండ్ చేసుకోవాలి. అంటే ఎట్లా చేసుకోవాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే పట్టేసుకొని కింద పడేసి, తోసేసి, వాళ్ళన్నీ పక్కన పడేసి, ఎలా పడితే అలా వాళ్ళని చూస్తే వచ్చింది వాళ్ళ బీపీ. అదే మనకి ఏమైనా ఆప్షన్ ఉంటే ఒకసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఆ జుట్టు పట్టుకుని కింద బయటకి ఇచ్చేయాలనిపించింది. అంత వేస్ట్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి షోల్లో వేస్ట్. సీనియర్ సిటిజన్స్ కానీ వీళ్ళెవరన్నా చూసినప్పుడు కోపాలు వస్తాయి. కోపాలు వచ్చి
ఆడిని పంపించాలనిపించేస్తుంది బయటికి ఫస్ట్. అట్లాంటి వాడు అసలు షోలో ఉండకూడదు. ఎందుకంటే ప్రీవియస్గా మనం సుహేల్ని చూసాం. వీళ్ళంతా ఇంతే కంటెంట్ క్రియేట్ చేస్తారనమాట. ఫస్ట్ వీళ్ళంతా అగ్రెసివ్ అయిపోతున్నట్టు బిహేవ్ చేస్తారు, తర్వాత వీళ్ళంతా మంచోళ్ళు అయిపోయినట్టు, బిగ్ బాస్ షోకి వచ్చినాక వీళ్ళు శాంతిదూతలు అయిపోయినట్టు బిహేవ్ చేస్తారు. ఇదంతా కంటెంట్ కోసం చేస్తారనమాట. ఎట్లాంటి వాళ్ళు మనం నమ్మకూడదు. ఎంత తొందరగా పాసిబిలిటీ ఉంటే అంత తొందరగా ఎట్లాంటి వాళ్ళని ఓట్లు లేకుండా బయటికి పంపించేయండి. లేదు మా నిఖిల్ లేడు కదా, మా సోనియా లేదు కదా, మేము వేసేస్తాం ఓట్లు, మేము గెలిపించేస్తాం అలా అనుకుంటే కనుక మనం ఏం చేయలేం. వేస్ట్. మీరు ఏమన్నా అనుకోండి, ఆ హగ్గింగ్లు కానీ కిస్సింగ్లు అసలు ఎందుకు ఇవన్నీ షోలో అవసరమా? ఆ హగ్గులు ఏంటో, ఆ కన్సర్న్లు ఏంటో, ఆ ట్రాక్లు నడపాలని చెప్పేసి సోనియా తాపత్రయం ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంది. పృథ్వీ డిఫెండ్ చేస్తాడు, నబిల్ని కింద పడేస్తాడు, కొడతాడు, తోసేస్తాడు, అన్నీ చేసేస్తాడు. కానీ అట్లా కొట్ల మొత్తం నబిల్ గెలుస్తాడు. నబిల్ గేమ్ మాత్రం సూపర్, మెచ్చుకోవచ్చు. నిజంగా అతను బిగ్ బాస్ మధ్యలో వచ్చి ఒకరికొకరు తోసుకోకూడదు, డిఫెండ్ చేసుకోండి, అంతేగాని టచ్ చేసుకోకూడదు అంటారు. నబీల్ కరెక్ట్గా డిఫెండ్ చేసుకుంటాడు తప్ప ఎప్పుడు టచ్ చేయలేదు. మన ఈ వేస్ట్ గడు మాత్రం పట్టుకొని తోసేస్తా ఉన్నాడు. బిగ్ బాస్ చెప్పినా కూడా పట్టుకొని తోసేస్తూనే ఉన్నాడు ఈ వేస్ట్ గడు పృథ్వీ. సో ఆ ఫస్ట్ గేమ్ అయిపోయింది. ఆ ఫస్ట్ గేమ్ అయిపోయినాక ఫ్లర్టింగ్ అంట. ఫ్లర్టింగ్ గురించి వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, ఎవరిని ఫ్లర్ట్ చేస్తారు. నీకు నిఖిల్ ఏంటంటే ఆడొక్కడే దిక్కులాగా ఇంకెవ్వరు లేనట్టు ఫీల్ అయిపోయారు అందరూ. ఆ షోలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కంటెస్టెంట్స్, నిఖిల్ ఒక విన్నర్ మెటీరియల్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా అక్కడ దాకా వచ్చి ఎందుకు వేస్ట్? ఎవరికైనా వెళ్ళిపోవచ్చుగా బయటికి. పోనీ వాళ్ళకల్లా ఎవరికైనా యాక్సెప్ట్ చేసుకోవచ్చుగా, మేము విన్నర్స్ కాదులే, నిఖిలే విన్నర్, ఇంకా మేము ఎందుకులే అని. ఎందుకు ఆ చిన్న చీప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు వేస్ట్గా వెళ్ళిపోవచ్చు బయటికి షోకి. మన ముందు వచ్చి షో చేయాల్సిన అవసరం. సో అది నబీల్ అయితే కరెక్ట్గా ఆడుతున్నాడు. సో ఈ ఫ్లర్టింగ్ ఇదంతా నేను చెప్పను, ఎంత స్క్రాప్. నేను ఇక నుంచి చెప్పేది కూడా ఎప్పుడు కూడా గేమ్స్ గురించి చెప్తా. ఏ గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఎలా బాగా ఆడుతున్నారు అని చెప్పేసి. దీంట్లో ఫస్ట్ గేమ్లో వచ్చేప్పటికి సీతా సంచలకు తను బాగానే చేసింది. యావరేజ్ అంటే బాగా చేసింది కాదు, తక్కువ చేసింది కాదు, యావరేజ్ చేసింది. ఎందుకంటే కొన్ని పాయింట్లలో మన పృథ్వీ కొన్ని పాయింట్లో పృథ్వీ కింద పడేసి పట్టుకుని చేస్తున్నా కూడా తను డిఫెండ్ చేయలేకపోయింది. ఎందుకంటే వాళ్ళ క్లానే కాబట్టి, ఎట్లాగైనా వాళ్ళకి గెలవాలి కాబట్టి. సో పర్లేదు, కొన్ని పాయింట్లో తను కూడా యాక్సెప్ట్ చేసింది, తప్పదు ఇంకా. సో అబ్బాయి టీం అయితే గెలిచింది ఫస్ట్ది. సెకండ్ గేమ్ వచ్చేప్పటికి క్యాబేజీని నత్తలాగా పెట్టి ఇలా కింద తోయాలన్నమాట. ఈ ఎండ్ పాయింట్ నుంచి ఆ ఎండ్ పాయింట్ తోయాలి. సో ఈ పాయింట్లో వచ్చేప్పటికి నిఖిల్ టీం నుంచి నిఖిల్ సోనియా వస్తారు, ఇద్దరు వస్తారు. ఇటు నుంచి ఏమో ఐతవం ప్లస్ ప్రేరణ వస్తారు, అటువైపు నుంచి నిఖిల్ ప్లస్ సోనియా వస్తారు. నిఖిల్ ప్లస్ సోనియా ఈ గేమ్ బాగా ఆడారు చెప్పాలంటే. ఎందుకంటే ఆదిత్య ఓము ఆయన ఏజ్ 48 ఎంతో ఉంటుంది. ఆయన చేతులు వెనక్కబెట్టుకొని నత్తలాగా మెల్లిగా ఇలాగా క్యాబేజీని తోసుకుంటే వెళ్ళాలంటే ఆయనకి పుణ్యకాలం బట్టి ఉంటుంది. అది ఎడిటింగ్లో పోయింది కాబట్టి చాలా వరకు మనం సేవ్ అయ్యా, కానీ లైవ్లో చూసుంటే ఎన్ని గంటలు పట్టిందో పాపానికి వెళ్ళడానికి. ఆ ప్రేరణ మాత్రం బాగా ఆడింది గేమ్ని అయితే ప్రేరణ బాగా ఆడింది. నిఖిల్కి సోనియాకి మంచి కాంపిటీషన్ ఇచ్చింది. కాకపోతే ఆదిత్య ఓం వల్లే గేమ్ అది అబ్బాయి టీం ఓడిపోయారు. నిఖిల్ సోనియా టీంలో నిఖిల్ సోనియా వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళకి ఒక పాయింట్ వచ్చింది, వీళ్ళకి ఒక పాయింట్, వీళ్ళకి ఒక పాయింట్. సో దీంట్లో సంచాలకుగా మణికంఠ ఉన్నాడు. సో మణికంఠ ఇక్కడ ఏంటి, మణికంఠ పాయింట్ ఏంటంటే అక్కడ 15 క్యాబేజీలు ఉన్నాయి. ఆ 15 క్యాబేజీలో ఎవరు ఎక్కువ క్యాబేజీలు వేసుకుంటే వాళ్ళే వినరు. యాక్చువల్లీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అది. అంటే అక్కడ ఉంది క్యాబేజీలు ఎవరు ఫస్ట్ తీసుకుంటున్నారో వాళ్ళే వినరు అన్నట్టుగా అతను డిసైడ్ చేశాడు. మొత్తానికి ఇప్పుడు మణికంఠ వచ్చి అభయ్ టీంలో ప్రేరణ ప్లస్ ఆదిత్యవం ఉన్నారు. అయినా కూడా ఆయన పాయింట్ మాత్రం నిఖిల్ అండ్ సోనియాకి ఇచ్చాడు. సో జెన్యున్గా ఉన్నాడు అనిపించింది మణికంఠ. సో మణికంఠని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. థర్డ్ గేమ్ వచ్చేప్పటికి బెలూన్ కొట్టు పగిలేటట్టు సంథింగ్ ఏదో ఉంది, మనగా తెలియదు. అదే ఈ పేర్లు మనకి అవన్నీ ఎందుకులే, కానీ మనం పాయింట్కి వెళ్దాం. సోనియా వచ్చేప్పటికి సంచాలక అనమాట. సో అబ్బాయి టీం నుంచి అబ్బాయి వస్తాడు, నిఖిల్ టీం నుంచి నిఖిల్ వస్తారు. ఈ గేమ్ రూల్ ఏంటంటే వాళ్ళ ఒంటి నిండా బెలూన్స్ పెడతారు. ఓకే, వాళ్ళ ఒంటి నిండా బెలూన్స్ పెట్టినాక ఆ బెలూన్స్ని పగలగొట్టకూడదు. అబ్బాయి వచ్చేప్పటికి ఆరెంజ్, నిఖిల్ వచ్చేప్పటికి పర్పుల్. సో ఈ బెలూన్స్ పగలగొట్టకుండా వాళ్ళు ఏంటంటే
డిఫెండ్ చేసుకోవాలి. వాళ్ళ చేతిలో స్టిక్ ఉంటుంది, స్టిక్ పెట్టి ఇలా కొడతా ఉంటే బెలూన్స్ పగులుతూ ఉంటాయి, కొన్ని రాలిపోతాయి కింద పగలకుండా. సో రాలిపోయి ఏం చేయాలంటే సోనియా ఆ బాక్స్ ఉంటుంది అక్కడ, ఆ బాక్స్లోనే ఉండాలి వాళ్ళు, దాంట్లోకి వేయాలి. సోనియా మేడం ఏం చేసిందంటే పెద్ద తెలివి గలది, అన్నీ తెలుసు కదా ఆమెకి. ఆమె లేకపోతే బిగ్ బాస్ షో లేదు అసలు బిగ్ బాస్లో నుంచి ఆమె వచ్చింది. బిగ్ బాస్ వల్ల ఆమె వల్ల బిగ్ బాస్ సీజన్ 8 పెట్టినట్టుంది. ఆమెకి అన్నీ తెలుసు. సో ఆమె ఏం చేసిందంటే ఆరెంజ్ కలర్ అన్ని లోపల వేసేసి పర్పుల్ మెల్లిమెల్లిగా పైకి వేస్తుంది. నిఖిల్ స్టిక్ 2 times ఇలాగా పగిలిపోయింది. అది సంచాలకి ఇవ్వాలి స్టిక్, కానీ విష్ణుప్రియ ఇచ్చింది. విష్ణుప్రియ కూడా నిఖిల్ టీమ్. సో అదొకటి మైనస్. అబ్బాయి మాట్లాడితే అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు అంటుంది. కానీ అక్కడ సంచాలకు ఆ బెలూన్స్ని బాక్స్లో వేయాలి. యష్మి వచ్చేప్పటికి చాలాసేపు అమ్మాయి చెప్తూనే ఉంది, బెలూన్స్ నువ్వు లోపల అంటే కనీసం మాట కూడా పట్టించుకోవాలి ఆ అమ్మాయి. యష్మి మాట పట్టించుకోకపోగా తనకి ఏం తోస్తే చేసేసింది సోనియా. ఎందుకంటే ఆమె చెప్పా కదా, మహారాణి, బిగ్ బాస్ మహారాణి, నిఖిల్ మహారాజు, వీళ్ళందరినీ కలిసి పక్క నుంచే పెట్టి రన్నర్ని విన్నర్ని చేస్తారు బిగ్ బాస్. చూస్తూ ఉండండి. ఇది ఒక ట్రాకు అయితే, అది పక్కన పెట్టండి. సోనియా ఏం చేయాలి అంటే ఆ బెలూన్స్ అన్ని తీసుకెళ్ళి బాక్స్లో వేయాలి. కానీ ఆమె ఏం చేస్తుందంటే ఆరెంజ్ బాక్స్ దాంట్లో వేసేసి దీంట్లో మాత్రం పర్పుల్ మాత్రం అలా వదిలేసింది. ఎందుకు? పర్పుల్ని పగలగొడితే వాళ్ళ టీం ఓడిపోయింది. వాళ్ళ టీం ఓడిపోతే వాళ్ళకి ఫుడ్ వీక్ ఉండదు. సో దానివల్ల తను ఏం చేసిందంటే ఆరెంజ్ కలర్ వేస్తే నిఖిల్ పగలగొడతాడు కాబట్టి వాళ్ళు తగ్గిపోతాయి. అతను ఏమైతే అనుకుందో సేమ్ అదే జరిగింది. కొన్ని పూల్లో పడిపోవటం వల్ల అవి కన్సిడర్ చేయలేదు. అబ్బాయికి ఆల్రెడీ మొత్తం బాడీ మీద ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళే వినరని డిసైడ్ చేయాలి. కానీ ఆల్రెడీ అబ్బాయికి ఆరెంజ్ కలర్ ఒకటి కాలు మీద ఉంది, అయినా కూడా దాన్ని కన్సిడర్ చేయకుండా నిఖిల్ బాడీ మీద ఒక్కట్లేదు, అన్నీ అబ్బాయి పగలగొట్టేశాడు. అయినా కూడా నిఖిల్ మొత్తం లేకపోయినా వాళ్ళ టీం విన్ అయింది. ఎందుకు అంటే బయట ఉన్న బెలూన్స్ని కన్సిడర్ చేస్తే వాళ్ళకి 12 అంట, ఆరెంజ్ 12 ఉన్నాయి, పర్పుల్ 15 ఉన్నాయి ఉండటం వల్ల పర్పుల్ టీం గెలిచింది. పర్పుల్ టీం అంటే నిఖిల్ టీము. యష్మికి దీనికి కోపం వచ్చింది, ఎందుకంటే యష్మి అబ్బాయి టీము. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ వీక్ అంతా అబ్బాయి టీం కొంచెం ఫుడ్ అయితే ఉండదు. అబ్బాయి కూడా ఇంకేం చేయలేక యాక్సెప్ట్ చేసినట్టే. కానీ వాళ్ళ పాయింట్ ఏంటి అంటే ఒంటి మీద ఎన్నైతే బెలూన్స్ ఉంటాయో దాన్ని కన్సిడర్ చేయమని చెప్పారు. కానీ దాన్ని కన్సిడర్ చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇష్టంగా సోనియా డెసిషన్ తీసుకుంది. సో ఇది ఇప్పుడు దాకా అయితే జరిగింది. నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. దీంట్లో సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురిని బయటికి పంపించేస్తే మంచిది. లేదు అనుకుంటే కనుక బిగ్ బాస్ సీజన్ 6 కంటే వరస్ట్గా తరవుతుంది. ప్లస్ ఇంకోటి, బిగ్ బాస్ సీజన్ 1 to 8లో చూసుకుంటే ద వరస్ట్ చిరాకు వచ్చే సీజన్ ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ 8. ఇది రాసి పెట్టుకోండి, స్టాంప్ వేసుకోండి. ఒక్క కంటెస్టెంట్ కూడా కత్తగలేరు, ఏదో ఆడుతున్నారు అంతే. మళ్ళీ నాకు తెలిసి శేఖర్ భాష రావచ్చు. ఇవన్నీ చూసి ఆయన ఒక స్టాండ్ తీసుకుని ఆయన మేబీ వచ్చి ఆయన గేమ్ ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి పుట్టాడు కాబట్టి చూసుకోవాలి కాబట్టి వెళ్ళాడు. సో నాకైతే సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురు చాలా చిరాకుగా ఉంది నాకు. ఆ సోనియా పృథ్వీని దగ్గర తీసుకోవటం కానీ, ఆడితో చెప్పే సోది కానీ, వాళ్ళకంటే యష్మి అంటే ఇష్టం అంట. ఆమె మాత్రం ఏమన్నా మాట్లాడేయచ్చు, ఏమన్నా వాగేయచ్చు, నోటికి వచ్చింది. ఆల్రెడీ మన నాగార్జున గారు చిలక్క చెప్పినట్టు చెప్పారు, పచ్చి గడ్డి తీసుకొచ్చి ఫ్రెష్గా కోసి నోట్లో పెట్టారు. అయినా కూడా బుద్ధి మెయిన్ కదా. ఆ బుద్ధి వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఏమన్నా ఇంకా మనం పట్టించుకోరు, ఇంకా ఇలా వదిలేస్తారు. సో అలా ఉంటుంది. సో ఈ ముగ్గురు అయితే నాకు నచ్చరు, ఇంకా ఇంతే వీళ్ళు. ఇదేంటంటే చెప్పా కదా, రాజు, రాణి, మంత్రి వీళ్ళు స్క్రాప్. షణ్ముఖ్, సిరి కంటే దారుణంగా ఉంది సీజన్ ఇది. దట్స్ ఆల్ ఫర్ టుడే. నా వీడియో మీకు ఎలా అనిపిస్తుందో లైక్ చేసి కామెంట్ చేయండి. బిగ్ బాస్లో మీకు ఎలా ఆడారు ఎవరని చెప్పేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు రెగ్యులర్గా ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.